చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసినటువంటి మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టు రట్టు చేయడానికి నెల రోజుల పాటు శ్రమించారు. ఇక డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా ఓ కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ అయ్యాకే దాడులు జరిపి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని వద్ద కెమికల్ ఎక్స్పర్ట్ గా పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పట్వారీని కూడా అరెస్ట్ చేశారు. గత నెల 8న వాసాయ్ విరార్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 23.97 లక్షలు విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రిన్ లభించడం, ఆ యువతి బంగ్లాదేశ్ పౌరురాలిని నిర్ధారణ కావడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇక డ్రగ్స్ మూలాలను గుర్తించేందుకు ఒక్కో దశను దాటుకుని వెళ్లారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ బృందాలను రంగంలోకి దించారు. ఈ నెట్వర్క్ లో దశల వారీగా డ్రగ్స్ సరఫరా అయ్యేది, 1వ దశలో ఉండే వ్యక్తులు ఎవరో 3వ దశలో ఉండే వారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక శ్రీనివాస్ విజయ్ అరెస్టుతో రామ్నగర్ పరిసరాల్లో ఆయన చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతనిది మోసం చేసే తత్వమని, నమ్మిన వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవాడని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక శ్రీనివాస్ విజయ్ తొలుత రామ్నగర్ గుండు వద్ద కుసైన్ సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత గేమింగ్, సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిలో నష్టాలు రావడంతో ఓలేటి సూపర్ మార్కెట్, డైరీ ఫామ్లను ప్రారంభించారు. చెద్దపల్లిలో శ్రీనివాస్ విజయ్ నిర్వహించే మత్తు పదార్థాల తయారీ కంపెనీని గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ లారీ డ్రైవర్, క్లీనర్లు, కూలీల రూపంలో తమ సిబ్బందితో 2 రోజులు అక్కడ రెక్కి వేయించింది. ఈ క్రమంలో రోజు కూలీలతో ఆ కంపెనీలో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఏ రోజుకా రోజు కూలీలు మారుతుంటారు. పనికి వచ్చిన కంపెనీలో ఏం తయారవుతుందో తెలియదు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు శ్రీనివాస్ విజయ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక కంపెనీలో తమను చేయించేందుకు కూలీలను ఎక్కడి నుంచి తరలిస్తున్నారో గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఈ నెల 5న తమ కానిస్టేబుల్ ని ఆ గుంపులో చేర్చి డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించింది. అక్కడ డ్రగ్స్ తయారీ జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాసాయ్ విరార్ శాంతి భద్రతలు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మూకుమ్మడి దాడులు చేశారు. శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని కెమిస్ట్ తానాజీ పండరినాథ్ పట్వారీని అరెస్ట్ చేశారు.